అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 11వ భాగం. రచయిత నీలిమ గారు. కరణ్ కాలేజ్ ఫ్రెండ్స్, గర్ల్స్, బాయ్స్ కూడా అక్కడే ఉంటారు. వాళ్ళతో జాయిన్ అయి కూర్చొని సాక్షిని వాళ్ళకి పరిచయం చేసి మాట్లాడుతూ ఉండగా, అటు చూడు లితిక వచ్చిందని అంటుంది అందులో ఒక అమ్మాయి. ఆ మాటకి సాక్షి కూడా వెనక్కి తిరిగి చూసేసరికి మోకాలపై వరకు ఉన్న 1 పీస్ డ్రెస్ వేసుకుని భుజాల దగ్గర నుంచి డీప్ నెక్ తో క్లీవేజ్ షో అయ్యేలా ఉంది. హై హీల్స్ వేసుకొని ఫేస్ నిండా మేకప్, లిప్స్ కి డార్క్ లిప్స్టిక్ అప్లై చేసి చాలా పోజ్ గా నడుచుకుంటూ వస్తున్న ఆ అమ్మాయి కనిపిస్తుంది. తను మాత్రం దూరం నుంచే కరణ్ ని, సాక్షిని ఈర్ష్యగా చూసుకుంటూ అక్కడికి వస్తుంది. హాయ్ హాయ్ అని అందరినీ పలకరించి, హాయ్ కరణ్, కొత్త పెళ్లి కొడుకు కదా, ఏ హనీమూన్ లోనే ఉంటావు అనుకున్నాను, పార్టీకి రావేమో అనుకున్నాను, కానీ వచ్చావే అని అంటుంది లితిక. కరణ్ ఏమీ మాట్లాడకపోయేసరికి, అవును, నువ్వు ప్రేమించింది ఇంకో అమ్మాయిని కదా, మరి ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఓహో, ఆ అమ్మాయి కూడా తమరి ప్రేమని తట్టుకోలేక పారిపోయిందా అని వెటకారంగా అంటుంది సాక్షి వైపు. కరణ్ వైపే చూస్తూ, డోంట్ టాక్ రబ్బిష్, వచ్చిన పని చూసుకొని వెళ్తే నీకే మంచిది, లేదంటే ఇప్పటి వరకు నాలో చూడని ఇంకో యాంగిల్ ని చూస్తావు, డోంట్ డేర్ అని చాలా సీరియస్ గా చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు కరణ్. నేనేమన్నానని కరణ్ అంత సీరియస్ అవుతున్నాడు? ఉన్నదే కదా చెప్పాను అని అంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా వైపు చూస్తూ లిఖిత. అందరూ తన వైపే చిరాగ్గా చూస్తూ ఉండిపోతారు. ఇంకా దాని గురించి ఆర్గ్యూ కూడా పెట్టాలని అనిపించలేదు అక్కడ ఎవరికి. ఎందుకంటే తన మొండితనం అందరికీ తెలుసు కాబట్టి, మాటలతో చెప్తే వినే రకం కాదు కాబట్టి. లితిక కూడా పక్క టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని హాట్ డ్రింక్ ని సిప్ చేస్తూ, నేను 2 ఇయర్స్ నుంచి నీ వెనకే పిచ్చి కుక్కలా తిరుగుతూ ఉంటే నన్ను చీపిరి పుల్లలా తీసి పడేసేవాడివి. అదే ఆ అవికాని మాత్రం నెత్తిన ఎక్కించుకొని ప్రేమ ప్రేమ అంటూ దాని వెంట తిరిగావు. ఇప్పుడు ప్రేమించింది దూరమైంది కదా, నువ్వు ఎలా నాకు దక్కవో నేను కూడా చూస్తాను అని మనసులో అనుకుంటుంది. ఏమైంది అసలు? ఆ అమ్మాయి ఎవరు? కరణ్ గారికి తనకి ఏమైనా గొడవలున్నాయా అని అడుగుతుంది. సాక్షి కొంచెం పరిచయమైన పక్కనే ఉన్న ఇంకొక అమ్మాయితో డీటెయిల్ గా కాలేజీలో కరణ్ వెనుక రితిక ప్రేమ ప్రేమ అంటూ తిరగడం, కరణ్ తనని యాక్సెప్ట్ చేయకపోవడం, అందువల్ల ఈ అమ్మాయి పంతంతో ఉండడం మొత్తం అంతా చెప్తుంది. ఓహో అని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది సాక్షి. సరే రండి, అందరం కలిసి డిన్నర్ చేద్దామని అజయ్ అక్కడికి వచ్చి చెప్పేసరికి కరణ్ గారు ఎక్కడికి వెళ్లారని చుట్టూ చూస్తుంది సాక్షి. అతను దూరంగా ఒక టేబుల్ దగ్గర కూర్చొని మ్యాంగో డ్రింక్ సిప్ చేస్తూ కనిపించేసరికి ఈయన కొంచెం సెట్ అయినట్టుగా ఉందిరే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ అతని దగ్గరికి వెళ్తుంది. ఏదో ఆలోచనలో కూర్చున్న అతన్ని కరణ్ గారు అని అంటూ పిలుస్తుంది సాక్షి. అయినా కూడా పలకపోయేసరికి భుజం మీద చెయ్యి వేసి, ఏమైంది, ఎందుకు మీరు అంతలా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. నథింగ్, నువ్వు డిన్నర్ చేస్తే స్టార్ట్ అవుదాం అని అంటాడు. అదేంటి మీరు చేయరా అని అడుగుతుంది. నో, యాక్చువల్లీ కొంచెం అనీజీగా ఉంది, ఇప్పుడు నాకు ఫుడ్ ఏమీ వద్దు, ఇప్పుడే జ్యూస్ తాగాను, ఇంకా చాలు, నువ్వు చేసేస్తే బయలుదేరదామని అంటాడు కరణ్. మీరు చేస్తేనే నేను కూడా చేస్తా, లేదంటే లేదు అని బలవంతంగా అతని చేయి పట్టుకొని డిన్నర్ ఏరియాకి తనను తీసుకుని వెళ్తుంది. అప్పటికే అక్కడ రౌండ్ టేబుల్ దగ్గర కూర్చున్న కరణ్ ఫ్రెండ్స్ అందరూ కూడా దూరంగా కరణ్ చేతిని పట్టుకొని తీసుకుని వస్తున్న సాక్షిని చూసి, వీళ్ళు బాగానే ఉన్నట్టున్నారుగా అని అంటాడు ఒక అబ్బాయి గ్రూప్ అందరితో. మన కరణ్ గురించి మనకు తెలిసిందే కదరా, తొందరగా దేనికి రియాక్ట్ అవ్వడు, కోపం తక్కువే కదా, కాబట్టి అందరితో నార్మల్ గానే ఉంటాడు, అలాగే సాక్షితో కూడా బాగానే ఉంటున్నట్టున్నాళ్లే, అందుకే వాళ్ళు అలా ఉండగలుగుతున్నారని అంటాడు అజయ్. అవును, అది నిజమేలే, అయినా ఇది కూడా మన మంచికే, ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఫ్రెండ్స్ గా ఉన్నా ముందు ముందు వాళ్ళే మారుతారు, ఒకరికొకరు అర్థం చేసుకుంటూ అని అంటుంది. ఆ బ్యాచ్ లోనే ఉన్న ఇంకో అమ్మాయి వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇంకా అక్కడితో ఆ టాపిక్ ని వదిలేసి సరదాగా ఫ్యామిలీ విషయాలు, ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ అందరూ కలిసి డిన్నర్ ని ముగిస్తారు. లేడీస్ అందరూ కూడా ఒకవైపు చేరి ఐస్ క్రీమ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే అంతలో అక్కడికి 29 ఏళ్ల ఒక అబ్బాయి వచ్చి, హాయ్ కరణ్, ఎలా ఉన్నావురా, నిన్ను చూసి చాలా రోజులైంది అని అంటూ కరణ్ ని హక్ చేసుకుంటాడు. హాయ్ ఉదయ్, ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు అని అన్యమనస్కంగానే విష్ చేసి తిరిగి ఫార్మల్ గా హగ్గిస్తాడు కరణ్. అతను అక్కడికి వచ్చిన దగ్గర నుంచి కరణ్ తో మాట్లాడుతూ ఉన్న చూపు మాత్రం సాక్షి వైపే ఉంటుంది. అది గమనించిన కరణ్, కమ్ ఉదయ్, మనం అలా అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అని అంటూ పక్కనే ఉన్న ఇంకో టేబుల్ దగ్గరికి తనని తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే తన బుద్ధి ఆల్రెడీ అతనికి తెలుసు కాబట్టి. అబ్బా ఎంత బాగుంది బ్యూటీ, సూపర్ హాట్ గా రెడీ అయ్యిందని మనసులోనే అనుకుంటూ వంకరగా చూస్తూ ఉంటాడు. ముందుకు అడుగులు వేస్తున్న సాక్షి వైపే తొంగి తొంగి చూస్తూ సాక్షి ఏమో అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతూ కరణ్ ని
పెద్దగా గమనించలేదు. కాసేపటికి అందరూ ఎవరికి వాళ్ళు బాయ్ చెప్పి బయలుదేరేసరికి సాక్షి చుట్టూ చూస్తుంది కరణ్ ఎక్కడా కనిపించట్లేదని. కానీ ఎక్కడ కనిపించకపోయేసరికి అజయ్ని అడుగుతుంది. అన్నయ్య, కరణ్ గారు ఎక్కడా కనిపించట్లేదు, ఎక్కడున్నారో మీరు చూసారా అని అడుగుతుంది. లేదురా, నేను చూడలేదు అని అజయ్ అనగానే అవునా అని అంటూ తను మళ్ళీ ఇందాక ఎవరైనా ఏవైనా అంటే మూడేమైనా డిస్టర్బ్ అయ్యిందా అని అలా ఆలోచించుకుంటూ గార్డెన్ వైపు కూడా వెళ్తుంది సాక్షి. అక్కడ ఏమైనా అతను ఉన్నాడేమోనని. కానీ ఎక్కడా కూడా లేకపోయేసరికి ఏంటిది, ఇప్పటి వరకు ఇక్కడే కదా ఉన్నారు, ఇంతలోని ఎక్కడికి వెళ్లారు అని అనుకుంటూ మరొకసారి మొత్తం కూడా వెతుకుతుంది. డైనింగ్ ఏరియా, గార్డెన్, వెయిటింగ్ హాల్లో మొత్తం కూడా వెతుకుతుంది. అయినా సరే ఎక్కడా కనిపించకపోయేసరికి అక్కడ అతనికి తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు కాబట్టి మళ్ళీ అజయ్ దగ్గరికి వస్తుంది. ఏరా, కనిపించలేదా వాడు? ఇప్పటి వరకు ఇక్కడే కదా ఉన్నాడు అని అంటూ తను కూడా వాళ్లకు తెలిసిన ఫ్రెండ్స్ ని అడుగుతుంటే ఒక అబ్బాయి చెప్తాడు, ఇందాక ఉదయ్తో కలిసి మాట్లాడుతూ ఉంటే చూశాను, మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అని చెప్తారు. సాక్షికి ఎందుకో మనసంతా అలజడిగా అనిపిస్తూ ఉంటే ఎందుకో నాకు ఇలా అనిపిస్తుంది, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, ఇంతలోనే ఏమైనట్టు అని ఆలోచిస్తూ ఉంటే అంటే కరణ్ గారికి ఏమైనా ప్రమాదమా అని అనుకోగానే ఒక క్షణం గుండాగినంత పని అయ్యింది. అంతలోనే నేను టెన్షన్ గా ఉంటే మనం ఏమీ ఆలోచించుకోలేమని తనకి తానే సర్ది చెప్పుకొని పీస్ఫుల్ గా ఒక దగ్గర కూర్చుని కళ్ళు మూసుకుని ఆలోచించడం మొదలు పెడుతుంది. ఏమై ఉంటుందా అని. వెంటనే తనకి ఇందాక లితికా గురించి ఆ అమ్మాయి చెప్పడం, తర్వాత ఈ ఉదయ్ అనే అబ్బాయి వచ్చి తీసుకెళ్లగాని కరణ్ గారు కనిపించకపోవడం, సంథింగ్ ఈస్ మిస్టరీ అనుకుంటూ అజయ్ దగ్గరికి వెళ్లి అన్నయ్య, ఈ ఉదయ్ అంటే ఎవరు అని, అతని క్యారెక్టర్ ఏంటని అడుగుతుంది. తన డౌట్ ని కన్ఫర్మ్ చేసుకుందామని. ఉదయ్ గురించి ఎందుకు అడుగుతున్నావురా? మంచివాడి, కాకపోతే కరణ్ కి వాడికి చిన్న చిన్న గొడవలు అయ్యేవి కాలేజ్ డేస్ లో. కానీ కొంచెం లేడీస్ వీక్నెస్ ఉంటుంది కానీ అంత శత్రుత్వం అయితే లేదు. ఎందుకు అడుగుతున్నావు తన గురించి అని అడుగుతాడు అజయ్. ఏమో అన్నయ్య, తెలియట్లేదు. ఇందాక చెప్పారు కదా ఉదయ్ గారు ఆయన మాట్లాడుకుంటున్నారని, అందుకని అతని గురించి అడిగాను అంతే అని అంటుంది. మళ్ళీ అంతలోనే అమ్మాయిల వీక్నెస్ ఉంది అన్న అజయ్ అన్న మాటల్ని గుర్తు చేసుకొని ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది సాక్షి. ఉంటాయి రా, అటు సైడు బ్యాక్ సైడ్ రూమ్స్ అవైలబుల్ గా ఉంటాయని అంటే సరే అయితే ఒకసారి చెక్ చేద్దాం రా అన్నయ్య అని చెప్పి అజయ్ ని తీసుకుని వెళ్లి రూమ్స్ అన్ని కూడా చెక్ చేయడం మొదలు పెడుతుంది సాక్షి. రూమ్స్ ఉన్న వైపు వెళ్లి రిసెప్షన్ దగ్గరికి వెళ్లి కరణ్ పేరు మీద ఏమైనా రూమ్ ని ప్లాన్ బుక్ అయిందేమో అని అడుగుతారు. కానీ అలాంటిదేమీ లేకపోయేసరికి అజయ్ వేణు తిరుగుతూ ఉంటే సాక్షి పోని రితిక పేరు మీద ఏమైనా రూమ్ బుక్ అయిందా అని అడుగుతుంది. లేదు అని చెప్పేసరికి ఒక సైడ్ అజయ్, ఇంకొక వైపు సాక్షి ఇద్దరు కూడా మొత్తం అన్ని రూమ్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటారు. ఎంత వెతికినా కూడా కనిపించకపోయేసరికి సాక్షి, అజయ్ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఇక్కడ కూడా ఎక్కడ లేరురా, మరి ఏమైపోయినట్లు, లేకపోతే ఒకవేళ ఇంటికి ఏమైనా వెళ్ళిపోయాడేమో తనకి మూడ్ బాగలేకపోతే అని అక్కడి నుంచి సాక్షిని తీసుకొని వచ్చేస్తాడు. ఇక్కడ ఎవరూ లేరు కదా, పోనీ మనసు బాగోలేక ఇంటికని వెళ్ళిపోయాడేమో, ఒకసారి కనుక్కుందామని సాక్షిని తీసుకొని అజయ్ బయటికి వస్తూ ఉంటే ఎందుకో సాక్షికి కరణ్ అక్కడే ఉన్నాడని అన్నట్టుగా తన మనసు చెప్తుంది. లేదన్నయ్య, ఎందుకో నా మనసు చెప్తోంది కరణ్ గారు ఇక్కడే ఉన్నారని. ప్లీజ్ ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ మొత్తం అంతా కూడా వెతుకుతూ ఉంటే ఒక రూమ్ దగ్గరికి వెళ్లేసరికి లోపల నుంచి ఏవో మాటలు వినిపించడంతో అక్కడికి వెళ్లి సైలెంట్ గా నిల్చొని ఉంటారు ఇద్దరు. చూడండి అన్నయ్య, బయటేమో లాక్ చేసింది కానీ లోపల నుంచి మాత్రం మాటలు వినిపిస్తున్నాయి అని అంటే లోపల ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఇదేదో కొంచెం డౌట్ గానే ఉంది, ఒకసారి చూద్దాం అని అడుగుతుంది సాక్షి. అజయ్కి కూడా ఏదో అనుమానంగా రాగాని సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు, నేను రిసెప్షన్ దగ్గర వెళ్ళి ఇంకో కీ తీసుకొని అడిగి వస్తా అని అంటూ చెప్పి అటువైపు వెళ్తాడు. సాక్షి అక్కడే గోడ పక్కనే సైలెంట్ గా వాళ్ళ మాటలు వినడానికి ట్రై చేస్తుంది. కానీ నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారేమో గుసగుసగా వినిపిస్తోంది. అదేంటన్నది అర్థం కావడం లేదు. అంతలోనే అజయ్ ఆ రూమ్ స్పేర్ కి తీసుకుని రావడంతో ఏమని చెప్పారన్నయ్య, ఇలా ఇవ్వరేమో కదా అని అడుగుతుంది సాక్షి. ఇవ్వడానికి ఒప్పుకోలేదు, కానీ ఎలా చెప్పాలో అలా చెప్తే ఒప్పుకున్నారులే అని అంటూ కీ ఓపెన్ చేసి చూసేసరికి కరణ్ బెడ్ మీద స్పృహ తప్పి పడిపోయి ఉండడం, ఆ పక్కనే సోఫాలో లితిగా ఉదయ్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడం చూస్తారు. డోర్ అలకడికి తలెత్తి చూసిన వాళ్ళిద్దరికి అక్కడ ఉన్న సాక్షిని అజయ్ని చూసి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారని అనుకుంటూ వాళ్ళు షాక్ లో ఉండగానే సాక్షి పరుగున బెడ్ దగ్గరికి వెళ్లి అతని పక్కనే కూర్చొని కరణ్ తలని ఒడిలో పెట్టుకొని కరణ్ గారు ఏమైంది మీకు, కరణ్ గారు లేవండి లేవండి అని లేని ప్రయత్నం చేస్తుంటుంది. అజయ్ మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు ఎటూ పారిపోకుండా ఇద్దరిని కూడా పట్టుకొని ఎందుకురా
ఎందుకు ఇదంతా చేశారు, ఏం ఆశించి చేశారని అడుగుతాడు కోపం తట్టుకోలేక. ఉదయ్ చెంప మీద గట్టిగా కొడుతూ, చెప్పరా, నువ్వెప్పుడు ఫ్రెండ్గానే ఏం అన్యాయం చేశాడని కరణ్ని ట్రాప్ చేయాలని చూస్తున్నావని ఆవేశంగా అడుగుతాడు అజయ్. ఇంకా దాచిన ఉపయోగం లేదని అనుకుని, నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది బాధ. నేను కూడా మీ అందరితో ఫ్రెండ్షిప్ చేయాలని, మీలో ఒకటిగా ఉండాలని చాలాసార్లే అనుకున్నాను. కానీ మీరు కూడా నన్ను ఫ్రెండ్గానే చూస్తారు, కానీ వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ నాకు ఇస్తున్నారా? ప్రతి దానికి వాడిని వెనకేసుకొస్తారు. వాడిలాగా ఎప్పుడైనా నన్ను ఇంపార్టెన్స్ ఇచ్చి చూసారా? అంతేకాదు, కాలేజీలో అమ్మాయిలందరూ కూడా వాడి వెనకే పడి తిరుగుతారు, కానీ ఒక్కరు కూడా నా వైపు చూడను కూడా చూడరు. అందుకే ఇదంతా చేశానని అంటాడు ఉదయ్ ఉక్రోషంగా. అంటే ఇదంతా ఆలోచించి ఇంత గా బిహేవ్ చేశావా? నీతో ఎందుకు మాట్లాడట్లేదు మేము? కాకపోతే వాడు ఎప్పుడూ అందరి గురించే ఆలోచిస్తాడు, కాబట్టి వాడితో కొంచెం ఎక్కువగా మూవ్ ఆన్ అవుతాము. అందుకని గా ఫీల్ అయిపోయి ఇంతలా చెయ్యాలా? అసలు మరీ నువ్వు ఏం చేయాలనుకున్నావు కరణ్ని అని అడుగుతాడు లితిక వైపు చూసి. ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి సాక్షి తన దగ్గరికి వచ్చి చంప చెల్లుమనిపిస్తుంది. భయంగా సాక్షి వైపు చూస్తూ చెప్తాను అని అంటూ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నేను కరణ్ని పిచ్చిగా ప్రేమించాను. తన వెంటపడి చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను కూడా, కానీ నన్ను పట్టించుకోకుండా మీ అక్క ఉందే ఆ అవికాని లవ్ చేశాడు. కాలేజీలోనే వాళ్ళిద్దరిని విడదీయాలని చాలా ప్రయత్నాలు చేశాను, కానీ అవేమీ ఫలించలేదు. తర్వాత పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నారని తెలిసి ఏమీ చేయలేక నేను ఫారెన్ వెళ్ళిపోయాను, వాళ్ళిద్దరిని చూస్తూ ఇక్కడ ఉండలేక. కానీ నాకు తర్వాత తెలిసింది, మీ అక్క ఎవరితోనూ లేచిపోయి పెళ్లిపీటల మీద నుంచి వెళ్ళిపోయిందని. అప్పుడు గతిలేక నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని. అందుకే ఇంకా ఎలాగైనా వెంటనే నిన్ను సైడ్ చేసి నేను కరణ్ని దక్కించుకోవాలని ఇక్కడికి వచ్చానని అంటుంది రితిక. మళ్ళీ ఆమె చెంప, ఆ చెంప ఈ చెంప వయసు ఎవరు లేచిపోయారు, మాటలు మర్యాదగా రాని. మా అక్క బయటకు వెళ్ళింది ఒప్పుకుంటాను, కానీ ఎందుకు వెళ్ళిందో రీజన్ తెలీదు. అంతేకాని నీ నోటి నుంచి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలియదని సీరియస్గా చెప్పి, మరి కరణ్ గారు ఎందుకలా ఉన్నారు, ఏం చేశావని అడుగుతుంది సాక్షి. మాటలతో బాధ పెడదామని చూశాను, పక్కన ఉన్నావు కదా, బాగానే రెచ్చిపోతున్నాడు, అందుకే నా సొంతం చేసుకోవాలని డ్రగ్ కలిపాను. అప్పుడు చచ్చినట్టు నా మాట ఖచ్చితంగా వింటాడు కదా అని అంటుంది లితిక. కాకపోతే ఎలా ఇవ్వాలో తెలియక, నేనిచ్చినా తీసుకుంటాడని నమ్మకం లేక ఆలోచిస్తున్నప్పుడే ఉదయ్ కనిపించాడు. ఆల్రెడీ ఉదయ్కి కరణ్ మీద కోపం ఉందని నాకు ముందే తెలుసు. అందువల్ల అది క్రాక్ చేసుకుని కావాలని ఉదయ్ని కరణ్ దగ్గరికి పంపించి జ్యూస్ ఆర్డర్ ఇప్పించి తన ద్వారా నేను డ్రగ్ కలిపిన జ్యూస్ని పంపించాను. అది తాగిన వెంటనే మత్తుగా ఉంటుంది, ఏం చేస్తున్నామో కూడా తెలియదు. అందువల్ల ఇక్కడికి షిఫ్ట్ చేశామని అంటుంది కొంచెం భయంగాని. డ్రగ్ అంటే ఎలాంటి డ్రగ్ కలిపావు, ఎంత ఇచ్చావు అని అడుగుతాడు అజయ్. అది 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 అని నానుస్తూ ఉంటే చెప్తావా లేదా అని మళ్ళీ సాక్షి చేయెత్తేసరికి చెప్తాను అని అంటుంది. అది సెక్సువల్ డ్రగ్ అని అనేసరికి అజయ్ సాక్షి ఇద్దరు నోటి మీద చేయి వేసుకుంటారు. అప్పటికే తాము చెప్తున్నది ఏంటో అర్థమైపోయి కోపం పీక్స్కి వెళ్ళిపోతూ ఉంటే ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. తను ఏం చేయబోయిందో తెలిసి చాలా కోపం వచ్చేస్తుంది సాక్షికి, అజయ్కి కూడా. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఊరికే వదలకూడదు అని గట్టిగా అనుకుంటారు. అన్నయ్య, వీళ్ళ గురించి నాకు పెద్దగా తెలియదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఖచ్చితంగా కరణ్ గారి పేరు, మామయ్య పేరు బయటికి వస్తుందేమో, అది నాకు ఇష్టం లేదు. కాబట్టి వీళ్ళని ఏం చెయ్యాలి అన్నది కరణ్ గారే డిసైడ్ చేస్తారు. అప్పటి వరకు వీళ్ళిద్దరినీ ఎటూ తప్పించుకోకుండా చూడగలరా అని అడుగుతుంది సాక్షి అజయ్ వైపే చూస్తూ. సరే రా, నేను చూసుకుంటాను వీళ్ళని. కాకపోతే కరణ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు, ఇలా ఇంటికి తీసుకెళ్తే అంకుల్ వాళ్ళకి డౌట్ వస్తుందేమో కదా అని అంటాడు అజయ్. లేదు లేదు, ఈ రూమ్ ఎలాగో బుక్ అయిన రూమే కదా, నేను కరణ్ గారు ఈ నైట్కి ఇక్కడే ఉండిపోతాంలే, మామయ్యకి ఫోన్ చేసి చెప్తాము, పార్టీలో లేట్ అవుతుంది, ఇక్కడే ఉండిపోతాము అని అంటుంది సాక్షి. సారీరా, పార్టీకని పిలిచి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాను. నేను ఈ పార్టీకి పిలవకపోయేలా ఉండుంటే ఏ గొడవ లేకపోదును అని కొంచెం బాధగా అంటాడు అజయ్. చచ్చా, మీరలా అనుకోకండి అన్నయ్య, అలా గిల్టీగా ఫీల్ అవ్వద్దు. ఏం కాదులేండి, ఒకసారి డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్తారా, ఆ డ్రగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు కదా అని సాక్షి అనగానే, సరేరా, ఒక్క నిమిషం అని చెప్పి వాళ్ళిద్దరిని ఇంకో రూమ్కి తీసుకుని వెళ్ళి అక్కడ లాక్ చేసి పడేసి ఆ హోటల్ మేనేజర్కి కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఆ రూమ్ వైపు ఎవరిని పంపించొద్దని డాక్టర్కి ఫోన్ చేసి ఆవిడకి అడ్రస్ చెప్పి రమ్మని చెప్పి ఆవిడ కోసమే ఆ హోటల్ బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి లేడీ డాక్టర్ రాగానే ఆవిడని తీసుకుని సాక్షి వాళ్ళు ఉన్న రూమ్కి
తీసుకువెళ్లి పరిస్థితి మొత్తం కూడా వివరిస్తాడు. డాక్టర్ కళ్ళు చూసి ఇంకా కొన్ని టెస్టులు చేసి ఇవి ల్యాబ్కి పంపిస్తే డ్రగ్ ఇతని బాడీకి ఎంతగా ఎఫెక్ట్ ఇస్తుందనేది మాకు తెలుస్తుంది. కానీ నేనైతే ఇప్పుడు ఒక యాంటీడోస్ ఇంజెక్షన్ చేస్తున్నాను, కానీ అది అంత తొందరగా రెస్పాండ్ అవ్వదు. ఇతనికి ఒక పావు గంట అరగంటలో ఖచ్చితంగా మెలకువ వస్తుంది. అప్పటికి అతని ఎదురుగా ఖచ్చితంగా అమ్మాయి ఉండాల్సిందే, లేదంటే అతని ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేరు. అవి చాలా హైలో ఉంటాయి కూడా. అలా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకున్నా అతని మీద అతనే హార్మ్ చేసుకుంటాడు. నేను హాస్పిటల్కి వెళ్ళి ఇది ల్యాబ్కి పంపించి ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందన్నది మీకు కాల్ చేసి చెప్తాను. దాన్ని బట్టి మీరు ఇంకా యాంటీడోస్ ఎప్పటికి ఇవ్వాలి అన్నది కూడా చూద్దాం. ప్రస్తుతానికైతే అతనికి అని అంటూ ఆగి, ఇతను మ్యారీడేనా అని అడుగుతుంది. అతని వైపే చూస్తూ, హా మేడం, మై హస్బెండ్ అని సాక్షి అనగానే, కొంచెం మీరు బయటికి వెళ్తారా అని అజయ్ వైపే చూస్తూ అనగానే అజయ్ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. చూడండి మిస్సెస్, ఇతను మీ హస్బెండే కాబట్టి అతను డ్రింక్ చేసి ఉన్నా సరే ఖచ్చితంగా మీరు ఇంటిమేట్ అవడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఫీలింగ్స్ చాలా హైలో ఉంటాయని చెప్పాను కదా. అలా ఇంటిమేట్ జరగలేనప్పుడు లోపల నరాలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. బాగా విపరీతంగా హెడ్ పెయిన్ వచ్చేసి అతని మీద అతనికి కంట్రోల్ ఉండదు. ఒకవేళ ఇంటిమేట్ అయ్యేటప్పుడు మీకు కూడా ఖచ్చితంగా అతను హార్మ్ చేస్తాడు. కాకపోతే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అతనికి వేసిన డ్రగ్ అలాంటిది. మీరు ఎంతవరకు అతను తట్టుకోగలరో మరి చూడాలి అని సాక్షి వైపే చూస్తూ అంటుంది డాక్టర్. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడు సాక్షి ఏం చేస్తుంది? డాక్టర్ చెప్పినట్టుగానే కరణ్ కోసము తనని తాను బలి చేసుకుంటుందా? ఎందుకంటే కరణ్ మనసులో అవిగా ఉందని తన అక్కకే అతని ప్రేమ అని సాక్షికి తెలుసు కదా. మరి ఇప్పుడు వీళ్ళిద్దరి జీవితం ఈ రాత్రి ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.